హర్రర్ సినిమాలు చూడడం చాలామందికి ఇష్టం. భయపడుతూనే వాటిని ఆసక్తిగా తిలకిస్తారు. అందులో ఉండే భయంకరమైన సీన్స్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను వారు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే అలాంటివన్నీ సినిమాల్లోనే ఉంటాయని, నిజ జీవితంలో ఉండవని కొందరు భావిస్తారు. కానీ నిజ జీవితంలోనూ అలాంటివి ఉంటాయని మరికొందరు అంటారు. అలాంటి భయంకరమైన 2 ప్రదేశాల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని అనుభూతులు, అభిరుచులు ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు. కొందరికి సాహసాలు చేయడం ఇష్టమైతే మరికొందరికి ప్రశాంతంగా బతకడం ఇష్టం. అయితే చాలామందికి సాహసాలు చేయాలనే ఆసక్తి ఉన్న ధైర్యం చాలక వాటి జోలికి వెళ్ళరు. ముఖ్యంగా మనసులో ఏవైనా భయాలుంటే అస్సలు వాటి గురించే ఆలోచించరు. కానీ కొందరు మాత్రం సాహసాలంటే సై అంటారు. ఎలాంటి భయంకరమైన ప్రదేశాలన్నా ధైర్యంగా వెళ్ళి చూసొస్తారు. అలాంటి వారికే ఈ వీడియో అంకితం అవుతుంది. మొదటిది బంగర్ కోట. ఇది రాజస్థాన్లో ఉంది. దీనికి ఉన్న చరిత్ర గొప్పదే అయినా ఇప్పుడు హాంటెడ్ టూరిస్ట్ స్పాట్గా మారింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సహజంగా చాలామందికి హర్రర్ సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. అందులో ఉండే సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు, వెన్నులో వణుకు పుట్టించే సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. అవి కేవలం కల్పిత కథలే అని తెలిసిన ఆ సినిమాలోని విషయాలను తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెబుతూ వారిని భయపెట్టిస్తుంటారు. అలాంటి సినిమాలంటే వారికి మహా సరదా. అలాంటివి ఉంటాయని నమ్మేవాళ్ళు కొందరుంటే, నమ్మని వాళ్ళు ఇంకొందరు ఉంటారు. ఇక అలాంటి కథల్ని నమ్మేవాళ్ళు వాటికి భయపడితే, నమ్మని వాళ్ళు వాటిని కొట్టిపడేస్తారు. కానీ రాజస్థాన్లోని అల్వర్ జిల్లాలో ఉన్న ఈ బంగర్ ఫోర్ట్ ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోతారు. ఇదొక పర్యాటక ప్రాంతమే అయినా సూర్యాస్తమయం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని ఉండనివ్వరు. అందుకు గట్టి హెచ్చరికలే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం పెట్టడం గమనార్హం. దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ బంగర్ కోట భారత్లోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని భగవంత్ దాస్ అనే రాజవంశస్థుడు పాలించాడని, తన కుమారుడు మాథో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించారని ప్రసిద్ధి. దీంతో అప్పట్లో ఇక్కడ సుమారు 10,000 మంది జనాభా ఉండేవారని అంటారు. అయితే ఈ ప్రాంతానికి 2 భిన్న కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతాల్లో ఒక సాధువు ఉండేవాడని, అతడి నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించాడనే కథ చెబుతారు. ఈ క్రమంలోనే ఆ కోట గోడలు నిర్మిస్తుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నాశనమయ్యాయని అంటారు. పూర్తిగా శిథిలమైన ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే దేవాలయాలు, రాజభవనాలు మొదలైనవి కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో 4 ముఖద్వారాలు కూడా ఉన్నాయి. లాహోరీ గేట్, అజ్మీరీ గేట్, పుల్భారీ గేట్ అండ్ ఢిల్లీ గేట్ అని వాటికి పేర్లున్నాయి. ప్రధాన ద్వారం ప్రవేశం వద్దే హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వర ఆలయం, కేశవరాయ్ ఆలయం, మంగళాదేవి ఆలయం, గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చేవారు ఆయా ఆలయాల్లో మొక్కుతుంటారు. మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడని, అదే సమయంలో బంగర్ రాజవంశానికి చెందిన ఓ రాకుమార్తె అందంగా ఉండడంతో ఆమెను ఇష్టపడ్డాడని ప్రసిద్ధి. దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం వినియోగించిన రసాయనం ఆమెకు ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనం అయ్యిందని చెబుతారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెబుతారు. ఆ 2 ఆ బంగర్ కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్. నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు. కానీ దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా అవునని చెప్పక తప్పదు. ఇక్కడ చెప్పే కథలు పుకార్లుగానో లేక కట్టుకథలన్నీ కొట్టి పారేయలేం. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే కొందరు టూరిస్టులు, స్థానికులు అక్కడికి వెళ్ళిన వారు చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో జరిగాయని అక్కడి వారు అంటారు. దీంతో ఇదొక మిస్టరీ ప్లేస్గా మారడమే కాకుండా హాంటెడ్ ప్లేస్గాను పేరుగాంచింది. ఇది ఇప్పుడు భారతదేశంలోని టాప్ 100 ప్లేస్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే అక్కడికి విదేశీ పర్యాటకుల్ని సైతం అనుమతించరనే సమాచారం ఉంది. అయితే ఎవరైనా కావాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరినీ ఉండనివ్వరు. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అంత ధైర్యం లేని వాళ్ళు వెళ్ళకపోవడమే ఉత్తమం.
ఇక వీటిలో రెండో కోట గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. శనివర్వాడ కోట. ఇది మహారాష్ట్రలోని పుణేలో ఉంది. ఈ కోటలో అడుగు పెట్టాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట సూర్యాస్తమయం తర్వాత శ్మశానాన్ని తలపిస్తుంది. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్ళవద్దని స్థానికులు హెచ్చరిస్తారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, అటుగా వెళ్తే అవి తమను వెంటాడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరూ ఉండకూడదు. అక్కడికి సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళల్లో ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరిస్తారు. ఆ కోటలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. అయితే బ్రిటిష్ వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్యాన్ని పాలనను చేజిక్కించుకున్నాడు. బాలాజీ బాజీరావు అంటే నానాసాహెబ్ అని కూడా పిలుస్తారు. ఈ నానాసాహెబ్కు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులు ఉన్నారు. నానాసాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని రెండో సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు ఆత్మహత్య చేసుకున్నారు. అది 1773. తండ్రి, అన్నల మరణం తర్వాత 3వ కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతడికి 16 ఏళ్లే కావడం వల్ల అతడి పినతండ్రి రఘునాథరావు సలహాలు, సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు అతడి భార్య ఆనందీబాయ్ కుటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. నారాయణరావు పాలన సమయంలో రఘునాథరావు కుట్ర వల్ల గార్దీ అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనందీబాయ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గార్దీ జాతి పెద్దకు ఓ లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే అతడిని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి గిరిజనులకు పంపాడు. రఘునాథరావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. అప్పటి నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో ఎవరున్నా వారిని తన శత్రువుగానే భావిస్తూ ఆ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెబుతున్నారు. నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారని, పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరుగుతుంటాయని చెబుతుంటారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్ళిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఎప్పటికీ అంతుచెక్కలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టరీ హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.